शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో అరణ్యకాండలో 4 సర్గలు పూర్తి చేసుకున్నాము. ఇంతకీ మన విరాధుడు పాపము తపించి 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 వరించి ఒక కోరికను కోరుకుని ఏదో ఏ శస్త్రాల వల్ల చావు లేకుండా వరం తెచ్చుకున్నాడు. అయితే ఏం ఉపయోగము? రామచంద్రమూర్తి వాడిని రాళ్ళేసి కపెట్టేశారు. పాపము గంధర్వుడు ఏమీ కోరుకోలేదు. ఆయనేదో ఆడుకుంటుంటే కుబేరుడు చెడిపోతావురా అని శపించాడు. అందుకని ఆయనొచ్చి ఈ రాక్షస రూపంలో పడ్డాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి వల్ల బయటపడి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ హాయిగా నిర్భయంగా సంతోషంగా ఉల్లాసంగా దండకారణ్యంలో ఆనందిస్తూ చరిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందని చూసుకుంటూ వెళ్దాము. హత్వా తు తం భీమబలం విరాధం రాక్షసం వనే తతః సీతాం పరిష్వజ్య సమాశ్వాస్య చ వీర్యవాన్. మన వీర్యవంతుడు పరాక్రమవంతుడు రామచంద్రమూర్తి ఆ అడవిలో దండకారణ్యంలో విరాధుడన్న రాక్షసుణ్ణి, అంత భయంకరమైన బలం కలిగిన రాక్షసుణ్ణి వాణ్ణి హత్వా చంపి, వాడు చనిపోయిన తర్వాత అక్కడ సీతమ్మ పాపము ఏడుస్తున్నది, భయపడుతున్నది కదా. ఇంకా ఆమెను ఇంకా మన పరాక్రమవంతుడు అంతటి పరాక్రమంతో విరాధుణ్ణి సంహరించి సీతమ్మను పరిష్వజ్య గట్టిగా ఆలింగనం చేసుకుని ఆమెను కౌగిలించుకుని సమాశ్వాస్య చ ఆమెను ఊరడించాడు కూడా. ఏం భయం లేదు, ఏం భయం లేదు, భయపడకు, ఏం పర్వాలేదు, నేను లేను అని ఎన్ని మాటలు ఎంత ముద్దుగా చెప్పారో. ఇంకా తర్వాత అబ్రవీత్ లక్ష్మణం రామః ప్రాతరం దీప్త తేజసం కష్టం వనం ఇదం దుర్గం నచస్మ వనగోచరాః అభిగచ్ఛామహే శీఘ్రం శరభంగం తపోధనం ఆశ్రమం శరభంగస్య రాఘవః అభిజగామః. ఇంకా మన రామచంద్రమూర్తి దీప్త తేజసం ప్రకాశిస్తున్న తేజోపుంజంలాగా ఉన్న తన తమ్ముడితో లక్ష్మణుడితో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఏమన్నాడంటే, లక్ష్మణ, ఇదం వనం, ఈ అడవి దుర్గమం, దుర్గంలాగా ఉంది, వెళ్ళడం కష్టము, ఇదంతా కష్టంగా ఉన్నది. మనము వనగోచరాహ నచస్మ, మనం ఇక్కడ అడవుల్లో తిరిగే వాళ్ళం కూడా కాదు, మనకు అడవుల్లో సంచరించడం అలవాటు కూడా లేదు. ఈ అడవి కొంచెము దుర్గమంగా ఉన్నది, ఇందులో నడవడము కష్టంగా ఉన్నది. అందుకని మనం ఏం చేద్దామంటే, శీఘ్రం వెంటనే తొందరలోనే ఆ తపోధనుడైన శరభంగుడి యొక్క ఆశ్రమం దగ్గరికి అభిగచ్చామహే వెళ్దాము అని చెప్పారు. తర్వాత ఇంక రామచంద్రమూర్తి శరభంగుడి యొక్క ఆశ్రమం వైపుకి అభిజగామహ బయలుదేరారు. తస్య దేవప్రభావస్య తపసా భావితాత్మనః సమీపే శరభంగస్య దదర్శ మహత్ అద్భుతం. ఇంకా మన రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి శరభంగుడి ఆశ్రమ పదం దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ ఆ దేవ ప్రభావస్య, దేవతల వంటి ప్రభావం కలిగిన భావితాత్మనః ఆత్మభావన చేసుకుంటున్న వాడి ఆశ్రమం దగ్గర తపస్సు చేత దేవతల వంటి ప్రభావంతో ఉన్నాడు ఆయన శరభంగుడు. ఆయన ఆశ్రమ సమీపే, ఆయన ఆశ్రమం దగ్గర ఒక మహత్ అద్భుతాన్ని మన రామచంద్రుడు దదర్శ చూశారు.
ఏం అద్భుతం అంటే విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరోపమం అవరుహ్య రథోత్సంగాత్ ఆకాశే విబుధానుగం. సూర్యవైశ్వానర ఉపమం, సూర్యుడిలాగా వైశ్వానరుడు అగ్నిలాగా విభ్రాజమానం ప్రకాశిస్తున్న వపుషా శరీరంతో విబుధానుగం విబుధులు, జ్ఞానులు, దేవతలందరూ అనుసరించి వస్తూ ఉంటే రథోత్సంగాత్ రథంలో నుంచి ఆకాశంలో నిలబడి ఉన్న రథంలో నుంచి అవరుహ్య దిగి ఒక పురుషుడు కనిపించాడు. ఆ దిగుతూ ఉన్న పురుషుడు ఎట్లా ఉన్నాడు అంటే ఒక సూర్యుడిలాగానో అగ్నిలాగానో ప్రకాశిస్తూ ఉన్నాడు. అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరం సుప్రభాభరణం దేవం విరజః అంబరధారిణం. ఆ ఆకాశంలోనే నిలబడి ఉన్న రథంలో నుంచి దిగుతూ ఉన్న ఆయన ఎట్లా ఉన్నారు అంటే విబుధేశ్వరుడు, దేవతలకు రాజు ఇంద్రుడు, వసుధాం అస్పృశంతం అసలైన పాదాలు భూమిని తాకను కూడా తాకట్లేదు. సుప్రభాభరణం చక్కటి ప్రభలతో ఉన్న ఆభరణాలను ధరించి ఉన్నాడు. ఆయన దేవత అయి ఉన్నాడు. విరజమైన దుమ్ము ధూళి లేని స్వచ్ఛమైన అంబరాలను ధరించి ఉన్నాడు, వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. తద్విధైః ఏవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః హరితైః వాజిభిః యుక్తం అంతరిక్షగతం రథం. తద్విధైః ఏవ అదే విధంగా బహుభిః మహాత్మభిః ఎంతో మంది మహాత్ముల చేత పూజింపబడుతూ ఆయనలాగా ప్రకాశిస్తూ ఉండే పాదాలు నేల తాకకుండా ఉన్న దేవతల వంటి మహాత్ములందరూ ఆయన్ని పూజిస్తూ ఉంటే హరితైః వాజిభిః హర్యశ్వాలతో యుక్తం పూంచబడి ఉన్న అంతరిక్షగతం రథం ఆకాశ గమనం చేసే రథంలో నుంచి ఆయన దిగుతూ ఉన్నాడు. దదర్శ అదూరాత్ తతః తస్య తరుణాదిత్య సన్నిభం పాండురాభ్రఘనప్రఖ్యం చంద్రమండల సన్నిభం. తరుణాదిత్య సన్నిభం బాల సూర్యుడి వంటి ప్రకాశంతో ఉన్న ఆ రథంలో నుంచి తస్య ఆయన దిగుతూ ఉంటే మన రామచంద్రమూర్తి అదూరాత్ అల్లంత దూరం నుంచి దదర్శ చూస్తూ ఉన్నారు. చంద్రమండల సన్నిభం చంద్రమండలంలాగా ఉన్న పాండురాభ్రఘన ప్రఖ్యం తెల్లటి మబ్బులలాగా ప్రకాశిస్తూ ఉన్న చిత్రమాల్యోపశోభితం అందమైన మాలలతో ముత్యాల మాలలు వేలాడుతూ ఉన్న విమలమైన ఛత్రం ఒక గొడుగును కూడా ఆయనకు పట్టుకున్నారు. దాన్ని కూడా మన రాముడు అపశ్యత్ చూస్తూ ఉన్నారు. దాంతో పాటే చామర వ్యజనే చ అగ్ర్యే రుక్మదండే మహాధనే గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని. వరనారీభ్యాం ఇద్దరు దేవతా వనితలు అమర వ్యజనే అమరుల యొక్క వ్యజనాన్ని వింజామరలను పుచ్చుకుని అగ్రియే అవి శ్రేష్టమైన వింజామరలు, దేవతల వింజామరలు రెండు. రుక్మదండే బంగారపు దండములతో కూడి ఉన్నాయి. మహాధనే గొప్ప విలువైన ఆ వింజామరలు. వాటిని గృహీతే పుచ్చుకుని ఇద్దరు దేవతా స్త్రీలు ఆయన మూర్ధని ఆయన తల దగ్గర ధూయమానే విసురుతూ ఉంటే ఆయన అక్కడ రథం దిగి మన శరభంగుడితో మాట్లాడుతూ ఉన్నాడు. గంధర్వ అమర సిద్ధాః చ బహవః పరమర్షయః అంతరిక్షగతం దేవం వాగ్భిః అగ్ర్యాభిః ఈడిరే. ఆయన చుట్టూ ఆ రథం దిగిన ఇంద్రుడి చుట్టూ గంధర్వులు, అమరులు, సిద్ధులు, పరమ ఋషులు బహవః ఎంతో మంది
వాళ్ళందరూ గూడా అంతరిక్షగతం దైవం, ఆ అంతరిక్షంలో ఆకాశగతమై ఉన్న దేవుణ్ణి వాగ్భిః అగ్ర్యాభిః శ్రేష్టమైన వాక్కులతో, వేద వాక్కులతో ఈడిరే స్తుతి చేస్తూ ఉన్నారు. సహ సంభాషమాణే తు శరభంగేన వాసవే దృష్ట్వా శతక్రతుం తత్ర రామః లక్ష్మణం అబ్రవీత్. ఆ విధంగా శరభంగేన సంభాషమాణే, శరభంగేన సహా శరభంగుడితో పాటు సంభాషిస్తూ ఉన్న వాసవే, ఇంద్రుడు ఆ విధంగా శరభంగుడితో మాట్లాడుతూ ఉండగా ఆ శతక్రతువును ఇంద్రుణ్ణి దృష్ట్వా చూసి తత్ర అక్కడ రామచంద్రమూర్తి ఆ విషయం గురించి లక్ష్మణం అబ్రవీత్ లక్ష్మణుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. రామహాధ రథం ఉద్దేశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్, ఆ రథాన్ని కూడా లక్ష్మణాయ ప్రదర్శయన్ లక్ష్మణుడికి చూపిస్తూ రామః దాని గురించి దాన్ని ఉద్దేశించి కూడా లక్ష్మణుడికి చెప్తూ ఉన్నారు. అర్చిష్మంతం శ్రియాజుష్టం అద్భుతం పశ్య లక్ష్మణ ప్రతపంతం ఇవ ఆదిత్యం అంతరిక్షగతం రథం. ఓ లక్ష్మణ పశ్య, చూస్తున్నావా? అర్చిష్మంతం కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నది, అద్భుతమైన స్త్రీలతో జుష్టం సేవింపబడుతూ ఉన్నది, ఆదిత్యం ఇవ ప్రతపంతం సూర్యుడిలాగా ధగధగా ప్రకాశిస్తూ ఉన్నది, తపిస్తూ ఉన్నది, అంతరిక్షగతం ఆకాశంలోనే నిలబడి ఉన్న రథాన్ని చూస్తున్నావా లక్ష్మణ? ఏ హయాః పురుహూతస్య పురా శక్రస్య నహస్రుతాః అంతరిక్షగతాః దివ్యాః తే ఇమే హరయః ధ్రువం. ఏవైతే నహస్రుతాః మనం వింటూ ఉంటామో, పురాతన కాలంలో, అప్పుడు ఇంతకుముందు పాతప్పుడు మనం ఏం విన్నాము చిన్నప్పుడు, పురుహూతస్య శక్రస్య హయాః, ఇంద్రుడి యొక్క హయములు, అశ్వాలు, గుర్రాలు ఎట్లా ఉంటాయని మనం విన్నామో, అట్లానే అంతరిక్షగతాః ఆకాశంలో గమనం చేయగలిగే దివ్యమైన ఆ హరయః, ఆ గుర్రాలు తే ఇమే ఇదిగో ఇవే ధ్రువం నిజం. చూసావా, మనము ఇట్లా ఉంటాయి ఇంద్రుడి రథాలు అని చెప్పుకుంటూ ఉంటారు కదా, అవి ఇవే చూసావా, తప్పకుండా ఇవే అయి ఉంటాయి అని ఆయన లక్ష్మణుడికి చూపిస్తున్నారు. ఇమే చ పురుష వ్యాఘ్ర ఏ తిష్టంతి అభితః రథం శతం శతం కుండలినః యువానః ఖడ్గపాణయః విస్తీర్ణ విపుల ఉరస్కాః పరిఘాయత బాహవః షోడాంశు వసనాః సర్వే వ్యాఘ్రాః ఇవ దురాసదాః ఉరోదేశేషు సర్వేషాం హారాః జ్వలన సన్నిభాః రూపం బిభ్రతి సౌమిత్రే పంచవింశతి వార్షికం. ఆయన చుట్టూ ఉన్న దేవతలను చూస్తూ ఉన్నావా లక్ష్మణ? యువానః యువకులు వాళ్ళు, శతం శతం వందల కొద్దీ ఉన్నారు ఇంద్రుడి చుట్టూ. ఆ దేవతలు, ఆయనతో పాటు వచ్చిన ఆయన అనుచరులు కుండలినః చక్కటి కుండలాలు ధరించి ఉన్నారు, ఖడ్గపాణయః చేతుల్లో ఖడ్గాలు ధరించి ఉన్నారు, విస్తీర్ణమైన విపులమైన ఉరస్సులతో వక్షస్థలాలతో ఉన్నారు, పరిఘల్లాగా ఏదో దుడ్డు కర్రల్లాగా ఉన్న ఆయతమైన బాహవః భుజాలు, వాళ్ళ భుజాలు ఎట్లా ఉన్నాయి, ఏవో అర్గళాలలాగా ఉన్నాయి, పరిఘల్లాగా ఉన్నాయి, ఇనుప గుదియల్లాగా ఉన్నాయి వాళ్ళ భుజాలు, చేతులు. శోణాంశు వసనాః సర్వే, అందరూ ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నారు, వ్యాఘ్రాః ఇవ పెద్ద పులులలాగా, దురాసదాః ఎవ్వరు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేకుండా ఉన్నారు, సర్వేషాం ఉరోదేశేషు అందరి వక్షస్థలాలపైన జ్వలన సన్నిభాః అగ్నిలాగా ప్రకాశిస్తున్న హారాలు ప్రకాశిస్తున్నాయి, చూస్తూ ఉన్నావా ఓ సౌమిత్రే? అందరూ పంచవింశతి వార్షికం, ఒక 25 సంవత్సరాల వయస్సుతో ఉన్న రూపాన్ని బిభ్రతి ధరించి ఉన్నారు.
ఏతత్ హి కిల దేవానాం వయః భవతి నిత్యదా యథా ఇమే పురుష వ్యాఘ్రాః దృశ్యంతే ప్రియదర్శనాః. ఇట్లానే చెప్పుకుంటారు గదూ! ఏతత్ హి కిల ఇదే అంటారు. దేవతల యొక్క వయస్సు 25 సంవత్సరాలు అంటారు. ఎప్పుడూ అట్లానే ఉంటుందిట వాళ్ళ వయస్సు. అదిగో వీళ్ళందరూ అట్లానే దృశ్యంతే కనిపిస్తున్నారు. యథా ఏ విధంగానైతే ఈమె పురుష వ్యాఘ్రాః ఈ పురుష శ్రేష్ఠులు అందరూ ఆ దేవతలు 25 సంవత్సరాల వయసులో వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియదర్శనంగా ఉన్నారు చక్కటి రూపంతో. నువ్వేం చెయ్యంటే లక్ష్మణ, ఇహైవ సహ వైదేహ్య ముహూర్తం తిష్ఠ లక్ష్మణ యావజ్జానామి అహం వ్యక్తం కః ఏషః జితిమాన్ రథే. లక్ష్మణ, ఇహైవ ఇక్కడే వైదేహ్య సహా సీతతో ముహూర్తం తిష్ఠ ఒక క్షణం ఇక్కడే ఉండు. ఒక నిమిషం ఉండు లక్ష్మణ ఇక్కడ. సీతతో పాటు నువ్వు ఇక్కడే ఉండు ఒక క్షణం. నేను వెళ్ళి ఆ రథంలోని ఆ ద్యుతిమంతుడు, ఆ ప్రకాశాలతో ఉన్నవాడు ఏషః ఈయన కః ఎవరు అని వ్యక్తంగా అసలు స్పష్టంగా ఎవరాయన? ఈయన అయ్యుండొచ్చని మనం ఊహిస్తున్నాం గదా! ఈయన నిజంగా ఎవరు అని అహం నేను యావజ్జానామి తెలుసుకొనొచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు. తం ఏవముక్త్వా సౌమిత్రిం ఇహ ఇవ స్థీయతాం ఇతి అభిచక్రామ కాకుత్సః శరభంగ ఆశ్రమం ప్రతి. తం సౌమిత్రిం ఆ లక్ష్మణుడితో ఏవం ఉక్త్వా ఇట్లా చెప్పి ఇహ ఇవ స్థీయతామితి ఇక్కడే ఉండు అని లక్ష్మణుడికి చెప్పి మన కాకుత్సహ రాముడు శరభంగ ఆశ్రమం ప్రతి శరభంగుడి ఆశ్రమం దగ్గరికి అభిచక్రామ ఇంకా వాళ్ళిద్దరిని ఆశ్రమానికి కొంచెం దూరంలో ఉంచి ఈయన గబగబా వెళ్తూ ఉన్నారు. తతః సమభిగచ్చంతం ప్రేక్ష్య రామం శచీపతిః శరభంగం అనుజ్ఞాప్య విబుధాన్ ఇదం అబ్రవీత్. తతః ఇంకా అభిగచ్చంతం వస్తూ ఉన్న రాముణ్ణి ప్రేక్ష చూసి మన శచీపతి ఇంద్రుడు విబుధాన్ ఇదం అబ్రవీత్ విభుదులతో ఏమన్నాడంటే శరభంగం అనుజ్ఞాప్య శరభంగుడి దగ్గర సెలవు పుచ్చుకుని ఇంక వెళ్దామని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే యాస్యామి అహం అయం రామః యావత్ మాం నాభిభాషతే కృతార్థం ఏనం అచిరాత్ ద్రష్ట అస్మి అహం అరిందమం. ఇంక నేను బయలుదేరుతాను. యాస్యామి అహం నేను వెళ్ళొస్తాను. యావత్ మాం అయం రామః నాభిభాషతే రాముడు నాతో మాట్లాడే కన్నా ముందే, ఆయన రాముడు నన్ను పలకరించే కన్నా ముందే నేను బయలుదేరుతాను. ఎందుకు అంటే ఆయనతో మాట్లాడే సమయం వస్తుంది మళ్ళీ. ఆయనతో మాట్లాడే సమయం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడతాను. ఇప్పుడు ఆయనతో మాట్లాడే సమయం రాలేదు. అచిరాత్ తొందరలోనే నేను ఈయనతో ఎవరైనా అప్పుడు కృతార్థుడవుతాడు. ఆయన చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకుని అరణ్యవాసాలు అవన్నీ పూర్తి చేసుకున్నాక అప్పుడు ఆ అరిందముణ్ణి శత్రుమర్దనుణ్ణి అహం నేను ద్రష్ట అస్మి అప్పుడు చూస్తాను. ఆయన నన్ను పలకరించేలోగా ఇంక బయలుదేరుతాను అని ఆయన శరభంగుడి అనుజ్ఞ పుచ్చుకుని బయలుదేరుతూ ఉన్నాడు. కర్మ హి అనేన కర్తవ్యం మహత్ అన్యైః సుదుష్కరం నిష్టాం న యాతః యావత్ హి తావత్ న ద్రష్టుమర్హతి. అనేన ఈయన చేత ఒక మహత్కరమైన సుదుష్కరమైన అన్యైః వేరే వాళ్ళ చేత చేయడానికి కష్టమైన ఒక కర్మ ఉన్నది. అది ఆయన చేత కర్తవ్యం చేయవలసి ఉన్నది. ఆయన ఒక పని చేయవలసి ఉంది. ఆయన ఒక పని కోసం వచ్చాడు ఇక్కడ అరణ్యంలోకి. ఈ అరణ్యవాసం చేయవలసి ఉంది ఒక 14 సంవత్సరాలు. ఇవన్నీ పనులున్నాయి. ఈలోగా ఆయనతో మాట్లాడేదేమీ లేదు నాకు. యావత్ నిష్టాంన యాతః ఆయన పనులన్నీ పూర్తి చేసుకునేంత వరకు తావత్ అంతవరకు నా ద్రష్టుమర్హతి ఇప్పుడు చూడ్డానికి ఏమీ లేదు. నాతో మాట్లాడడానికి ఏమీ లేదు. ఆయనతో నేను ఇప్పుడే ఏం మాట్లాడేందుకు లేదు కాబట్టి బయలుదేరుతాను. ఇతి వజ్రీ తం ఆమంత్ర్య మానయిత్వా చ తాపసం రథేన హయయుక్తేన యయౌ దివం అరిందమః. ఇతి ఈ విధంగా మన వజ్రాయుధం కలిగిన వాడు తం ఆయనను ఆ తాపసుడి దగ్గర వెళ్ళి వస్తానని ఆమంత్ర్య అనుజ్ఞ పుచ్చుకుని మానయిత్వాచ ఆయన్ని గౌరవించి సరే అని నమస్కారం చేసి
హయయుక్తేన రథేన ఆ హయములు పూంచిన రథంలో అరిందమః శత్రుమర్దనుడు ఇంద్రుడు దివం యయౌ ఆయన మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ప్రయాతేతు సహస్రాక్షే రాఘవః సపరిచ్ఛదః అగ్నిహోత్రం ఉపాసీనం శరభంగం ఉపాగమత్. సహస్రాక్షే ప్రయాతేతు ఇంకా సహస్రాక్షుడు అట్లా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండు సీతతో నేను ఇప్పుడే కనుక్కొని వస్తాను అని రాముడు పాపం ఆశ్రమం వైపుకి ఇక్కడ ఇదంతా ఎక్కడ జరుగుతుందో అటువైపుకి ఆయన వెళ్తూ ఉండగానే ఇంద్రుడు ఇంకా శరభంగుడి దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ రాముడు ఆలోచించుకున్నాడు. మళ్ళీ వెనక్కొచ్చాడు. వచ్చి మళ్ళీ సీతతో లక్ష్మణుడితో కలిసి శరభంగుడి ఆశ్రమ పదంలోకి ప్రవేశించాడు మన రాఘవుడు రాముడు. అక్కడ సపరిచ్ఛదః తన పరివారంతో పాటు కూర్చుని ఉన్న అగ్నిహోత్రంలాగా ఉన్న ఉపాసీనం కూర్చుని ఉన్న శరభంగుడి దగ్గరికి ఉపాగమత్ దగ్గరికి వెళ్ళాడు. తస్య పాదౌ చ సంగృహ్య రామః సీతా చ లక్ష్మణః నిషేధుః సమనుజ్ఞాతాః లబ్ధవాసాః నిమంత్రితాః. మన రాముడు సీతా చ సీతమ్మ లక్ష్మణస్వామి ముగ్గురు తస్య శరభంగుడి యొక్క పాదౌ సంగృహ్య పాదాలు తాకి నమస్కారం చేసిన తర్వాత సమనుజ్ఞాతాః ఇంకా కూర్చోండి అని వాళ్ళు చెప్తే లబ్ధవాసాః ఇక్కడ కూర్చోండి అని చూపించారు. నిమంత్రితాః వాళ్ళకి కావలసిన ఉచిత మర్యాదలు చేసిన తర్వాత ఇంకా శరభంగుడి పక్కన నిషేధుః కూర్చున్నారు. తతః శక్రోపయానం తు పర్యపృచ్ఛత్ సహ రాఘవః శరభంగః చ తత్సర్వం రాఘవాయ న్యవేదయత్. ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత రాముడు శక్రోపయానం ఆ ఇంద్రుడు రావడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇవన్నీ తతః ఇంకా పర్యపృచ్ఛత్ అడిగాడు. ఏం జరిగిందండి, ఎవరండి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయారు ఎందుకండి, ఏమి అని ఆయన అడిగాడు రాముడు. ఇంకప్పుడు మన శరభంగుడు తత్సర్వం ఆ విషయాలన్నీ రాఘవాయ రాముడికి న్యవేదయత్ చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే మాం ఏషః వరదః రామ బ్రహ్మలోకం నినీషతి జితం ఉగ్రేణ తపసా దుష్ప్రాపం అకృతాత్మభిః. ఏం జరిగిందంటే రామ ఆ వరదుడు ఇంద్రుడు మాం నన్ను ఏషః ఈయన బ్రహ్మలోకం నినీషతి బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళడం కోసం వచ్చాడు. అకృతాత్మభిః కృతార్థులు కాని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ చేత దుష్ప్రాపం ప్రాపించుకోవడానికి కష్టమైనది, సాధన లేని వాళ్ళ చేత ప్రాప్తించుకోవడానికి కష్టమైనది, ప్రయత్నం లేకపోతే ప్రాప్తించుకోలేము అటువంటి బ్రహ్మలోకము. దాన్ని ఉగ్రేణ తపస భయంకరమైన తపస్సుతో ఉగ్రమైన తపస్సుతో నేను జయించాను. ఆ విధంగా నా ఉగ్రమైన తపస్సు చేత జయించబడ్డ నేను సాధించిన ఆ బ్రహ్మలోకానికి నన్ను తీసుకుని వెళ్ళడం కోసము ఇంద్రుడు వచ్చాడు. అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర వర్తమానం అదూరతః బ్రహ్మలోకం న గచ్ఛామి త్వాం అదృష్ట్వా ప్రియ అతిథిం. ఆయన వచ్చాడు కదా, ఇంకా వెళ్ళవలసి ఉన్నది నేను. అయితే ఓ నరవ్యాఘ్ర అదూరతః వర్తమానం అల్లంత దూరం నుంచి వస్తూ ఉన్న త్వాం నువ్వు వస్తూ ఉన్నావని జ్ఞాత్వా చూసి కూడా తెలుసుకుని కూడా అహం నేను నాకు ప్రియమైన అతిథిని అదృష్ట్వా చూడకుండా బ్రహ్మలోకానికి నా గచ్చామి అందుకని వెళ్ళలేదు. నువ్వు వస్తూ ఉన్నావని చూసుకున్నాను. నాకింత ప్రియమైన అతిథివి నువ్వు వస్తూ ఉంటే నీతో మాట్లాడకుండా నేను ఎట్లా వెళ్తాను బ్రహ్మలోకానికి, అందుకని వెళ్ళలేదు.
త్వయా అహం పురుష వ్యాఘ్ర ధార్మికేణ మహాత్మన సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితం. ఓ పురుష వ్యాఘ్ర, పురుష శ్రేష్ఠ, అహం నేను ధార్మికుడివి, మహాత్ముడివి, అటువంటి త్వయా సమాగమ్య, నీతో కలిసిన తర్వాత, నీతో మాట్లాడిన తర్వాతే దేవసేవితం త్రిదివం, దేవతల చేత సేవింపబడే ఆ త్రిదివానికి గమిష్యామి, వెళ్తాను. నిన్ను కలిసి వెళ్దామని, నువ్వు వస్తూ ఉంటే చూశాను. నిన్ను కలిసి వెళ్దామని ఆగాను. అక్షయాః నరశార్దూలా మయా లోకాః జితాః శుభాః బ్రాహ్మ్యాః చ నా నాకపృష్ట్యాః చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్. ఓ నరశార్దూలా, మయా నా చేత అక్షయాః లోకాః అక్షయ లోకాలు ఎన్నో జితాః జయింపబడ్డాయి. అన్నీ మంగళకరమైనవే. అన్నీ నాకపృష్ట్యాలే. అన్నీ స్వర్గ సదృశాలు. అన్నీ బ్రాహ్మ్యాలు. అన్నీ బ్రహ్మలోకాలు, నాకపృష్ఠాలు, స్వర్గలోకాలు అన్నీ మంగళమైనవే. అన్నీ అక్షయమైన లోకాలే. అంత క్షయం అన్నది లేదు ఆ లోకాలకి. ఎప్పుడూ ఉంటాయి. అటువంటి లోకాలు ఎన్నో సంపాదించుకున్నాను నేను. మామకాన్ నావన్నీ గూడా ఉన్నాయి. వాటన్నింటిని ప్రతిగృహ్ణీష్వ, నువ్వు పుచ్చుకో. ఇంక నాకెందుకు ఆ లోకాలు, నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను. ఇంక మిగిలినవన్నీ చాలా లోకాలు గూడా ఉన్నాయి. అవన్నీ నీకిస్తాను. అవన్నీ నువ్వు పుచ్చుకో అని చెప్పారు. ఏవం ముక్తః నరవ్యాఘ్రః సర్వశాస్త్ర విశారదః ఋషిణా శరభంగేణ రాఘవః వాక్యం అబ్రవీత్. ఏవం, ఈ విధంగా మన నరవ్యాఘ్రుడు, నరశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర విశారదుడు, సర్వశాస్త్రాలు చదివాడు. ఆయనకు అన్ని ధర్మాలు తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు. కావాలంటే ఆ లోకాలన్నీ ఆయనే సంపాదించుకోగలరు. ఆయన రాఘవుడు ఆ శరభంగ మహర్షి చేత ఆ విధంగా పలుకబడ్డవాడై ఆయనతో ఈ విధంగా వాక్యం అబ్రవీత్ అంటూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, రామచంద్రమూర్తి, ఇంకెందుకయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు వస్తున్నావని చూసి ఆగాను. నిన్ను పలకరించి వెళ్దామని, నీతో కలిసి వెళ్దామని. అందుకని ఇంక నేను వెళ్తాను. నాకు చాలా లోకాలున్నాయి. అవన్నీ నువ్వు తీసుకో అంటే, ఆయన ఏమంటున్నారంటే రాముడు, అహం ఏవ అహరిష్యామి సర్వాన్ లోకాన్ మహామునే ఆవాసం త్వమిచ్చామి ప్రదిష్టం ఇహ కాననే. ఓ మహాముని, నాకు కావాలంటే సర్వాన్ లోకాల్, ఆ లోకాలన్నింటినీ అహం ఏవ, నేనే అహరిష్యామి, సంపాదించుకుంటానండి. అవసరం లేదండి. మీరు సంపాదించుకున్న లోకాలన్నీ నేను పుచ్చుకోను. నేను ప్రతిగ్రహం చెయ్యను. కానీ ఒకటి అడుగుతాను. ఇహ కాననే, ఈ అడవిలో త్వం, మీరు నాకు ఏదైనా ఆవాసము, నేనెక్కడుంటే బాగుంటుంది అని నివాసానికి యోగ్యమైన ప్రదేశాన్ని, ఒకవేళ ప్రదిష్టం మీరు చెప్పదలుచుకుంటే అది విందామని ఇచ్చామి, కోరుకుంటున్నాను. నీకు చాలా లోకాలిస్తాను, ప్రతిగృహ్ణీష్వ అంటే, నేను ప్రతిగ్రహం నేను పుచ్చుకోనండి. నేనే సంపాదించుకుంటాను నాకు కావలసినవి లోకాలన్నీ. కానీ ఇక్కడ ఎక్కడుంటే బాగుంటుందో నివాసయోగ్యమైన స్థలాన్ని సూచిస్తారా అని అడిగాడు. రాఘవేణ ఏవం ఉక్తః తు శక్రతుల్య బలేన వై శరభంగః మహాప్రాజ్ఞః పునః ఏవ అబ్రవీత్ వచః. ఈ విధంగా శక్రతుల్య బలము, ఇంద్రుడికి సమానమైన బలమున్నది రామచంద్రుడికి. కావాలంటే ఆయనే సంపాదించుకుంటారు. ఆయన చేత, రాఘవుడి చేత ఏవ ముక్తః, ఈ విధంగా పలుకబడ్డవాడై ఆ మహాప్రాజ్ఞుడు శరభంగుడు పునః మళ్ళీ రాముడితో ఈ వచః అబ్రవీత్ అన్నారు. ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణః నామ ధార్మికః వసతి అరణ్యే ధర్మాత్మా సహ తే శ్రేయః విధాస్యతి. ఓ రామ, ఇహ ఇక్కడే, ఈ అరణ్యే, ఇదే అడవిలో ఒక మహా తేజోమూర్తి, సుతీక్ష్ణుడు అన్న పేరున్న ఒక ధార్మికుడు
వసతి నివసిస్తూ ఉంటాడు. సహ ఆయన ధర్మాత్ముడు. తే నీకు శ్రేయః విధాస్యతి నీకు మంచి చేస్తాడు. సుతీక్ష్ణం అభిగచ్చత్వం శుచౌ దేశే తపస్వినం రమణీయే వనోద్దేశే సహ తే వాసం విధాస్యతి. నువ్వు ఆ తాపసికుడైన సుతీక్ష్ణుడి దగ్గరికి అభిగచ్చ వెళ్ళు. ఆయనే సహా తే నీకు శుచౌ దేశే ఒక శుచిగా ఉన్న శుభ్రమైన ప్రదేశంలో, రమణీయమైన ప్రదేశంలో ఎక్కడ నువ్వు వాసం చెయ్యవచ్చు అని, ఈ వనోద్దేశే ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ చక్కటి ప్రదేశం ఉన్నది, అందమైన ప్రదేశము నీ వాసం కోసము అని, నీ నివాసం కోసము అని ఆయనే విధాస్యతి నీకు చెప్తాడు. ఇమాం మందాకినీం రామ ప్రతిస్రోతాం అనువ్రజ నదీం పుష్పోడుపవహాం తతః తత్ర గమిష్యసి. ఓ రామ, ఇమాం మందాకినీం ఈ మందాకిని నదిని చూస్తూ ఉన్నావు గదా! ప్రతిస్రోతాం అది ఇక్కడి నుంచి ఇటు సైడ్ ప్రవహిస్తూ ఉన్నది గదా! దాన్ని అనుసరించి వ్రజ వెళ్ళు. ఇదిగో ఈ మందాకిని నది ప్రవహిస్తూ ఉన్నది గదా! దీని పక్క నుంచి వెళ్ళు. దీన్ని ఫాలో అవుతూ అదిగో ఈ నది చూసావా? పుష్పోడుపవహాం. పుష్పోడుపవహాం అని ఎంత అందమైన మాట వాడారంటే, పుష్పాలు ఉడుపాల్లాగా ఉన్నాయి అని దాని అర్థం. ఉడుపము అంటే నీటి నుంచి రక్షించేది అని ఉడుప అన్న దానికి అర్థమున్నది. నీటి నుంచి రక్షించేది అంటే తెప్ప. ఏవైనా తెప్పలుంటే వాటిని ఉడుపాలని పిలుస్తారు. లేదా నక్షత్రాలను రక్షించేది కూడా ఉడుపమని పిలుస్తారు. అందుకని చంద్రుడిని ఉడుపుడు అని పిలుస్తారు. ఇప్పుడిక్కడ పువ్వులు ఒకవైపు తెప్పల్లాగా అంత విశాలంగా పెద్దగా ఉన్నాయి. ఒకవైపు చంద్రుడిలాగా అంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. తెల్ల కలువలయ్యుండొచ్చు. అంత పెద్ద పెద్దగా తెల్లగా అందంగా గుండ్రంగా చంద్రుడిలాగా ఉన్న పెద్ద పెద్ద తెప్పల్లాగా ఉన్న ఆ పువ్వులను చూస్తున్నావా? వాటిని వహిస్తూ, ప్రవహిస్తూ ఉన్న ఈ మందాకిని నదిని అనుసరిస్తూ నువ్వు ఇటువైపు నుంచి వెళ్తే, సుతీక్ష్ణుడి ఆశ్రమం వస్తుంది. అటువైపుకు వెళ్ళు. తతః తత్ర గమిష్యసి ఆయన దగ్గరికి ఈ విధంగా వెళ్తే అక్కడికి చేరుతావు అని మార్గం, దారి గూడా చూపించారు. ఏషః పంథా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్య తాత మాం యావత్ జహామి గాత్రాణి జీర్ణాం త్వచం ఇవ ఉరగః. నరవ్యాఘ్ర ఓ రామ ఏషః పంథ ఇదయ్యా మార్గము, ఇదిగో ఇది దారి. సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు మంచి ప్రదేశం చూపిస్తాడు. ఇటునుంచి వెళ్తే మందాకిని నదిని పట్టుకుని దాన్ని అనుసరిస్తూ వెళ్తే అక్కడికెళ్తావు. కానీ దారి ఇదేలే తర్వాత వెళ్ళు. ఒక ముహూర్తము ఆగు నాయనా తాత. మాం పశ్య నన్ను చూడు. నేను ఉరగః ఒక పాము దాని త్వచం కుబుసాన్ని జీర్ణమైపోయిన కుబుసాన్ని వదిలిపెట్టేసినట్టు నేను నా గాత్రాన్ని శరీర అవయవాలను శరీరాన్ని జహామి వదిలిపెడతాను. నేను నా దేహాన్ని వదిలిపెట్టిన దాకా ఉండి చూసి నువ్వు వెళ్ళు నాయనా అని చెప్పాడు. తతః అగ్నిం సహ సమాధాయ హుత్వా చ ఆజ్యేన మంత్రవత్ శరభంగః మహాతేజాః ప్రవివేశ హుతాసనం. తతః ఇంకా సహ మహాతేజాః శరభంగః మన మహాతేజోమూర్తి శరభంగుల వారు అగ్నిం సమాధాయ ఒక అగ్నిని తయారు చేసుకుని మంత్రవత్ ఆజ్యేన హుత్వా మంత్రపూర్వకంగా నేతులతో దాన్ని రగిలించి ఆ హుతాసనం ప్రవివేశ ఆ అగ్నిలోకి ఆయన ప్రవేశించాడు. తస్య రోమాణి కేశాంశ్చ తదా వహ్నిః మహాత్మనః జీర్ణాం త్వచం తథా అస్థీని యత్ చ మాంసం సశోణితం
సహ చ పావకసంకాశः కుమారः సమపద్యత ఉద్ధాయ అగ్నిచయాత్ తస్మాత్ శరభంగః వ్యరోచత. తస్య ఆయన యొక్క రోమాలను, వెంట్రుకలను, కేశాలను, జుత్తును తదా ఆ సమయంలో అగ్ని ఆ మహాత్ముడి యొక్క జీర్ణమైపోయిన త్వచాన్ని, చర్మాన్ని తథా అట్లానే అస్థులను, ఎముకలను ఏదైతే ఆయన శోణితంతో కూడిన, రక్తంతో కూడిన మాంసం ఉన్నదో దాన్ని అన్నింటినీ ఆ అగ్ని కాల్చేసింది. మొత్తం ఆ బయట ఉన్న రక్త మాంసాలతో, ఎముకలతో, వాటితో ఉన్న ఆ దేహమంతా కాలిపోగా, ఇంక లోపల నుంచి ఆయన జ్ఞాన దేహము బయటపడ్డది. ఇంకా అప్పుడు బయటికొచ్చిన ఆ శరభంగ మహర్షి ఆయన పావక సంకాశః అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. కుమారః కౌమార వయస్సులో ఉన్నారు. ఆ విధంగా అటువంటి రూపాన్ని సమపద్యత పొందిన మన శరభంగుల వారు అగ్నిచయాత్ తస్మాత్ బుద్ధాయ ఆ అగ్నిలో నుంచి బయటికొచ్చారు. ఆ విధంగా ఆయన వ్యరోచత ప్రకాశిస్తున్నారు. సహా లోకాన్ అహితాగ్నీనాం ఋషీణాం చ మహాత్మనాం దేవానాం చ వ్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోహత. ఆ విధంగా బయటికొచ్చిన ఆయన ఆహితాగ్నినాం అగ్ని కార్యాలు చేసుకునే వాళ్ళకు కలిగే లోకాలను, ఋషీనాం ఋషుల లోకాలను, మహాత్మనాం మహాత్ముల లోకాలను, దేవానాం చ లోకాన్ దేవతల లోకాలను అన్నింటినీ వ్యతిక్రమ్య దాటుకుంటూ చివరికి బ్రహ్మలోకం వ్యరోహత బ్రహ్మలోకానికి అధిరోహించారు. పుణ్యకర్మ భువనే ద్విజర్షభః పితామహం సానుచరం దదర్శః పితామహః చ అపి సమీక్ష్య ద్విజం ననంద సుస్వాగతం ఇతి ఉవాచః. ఆయన మన ద్విజశ్రేష్ఠుడు. పుణ్యకర్మ ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడో కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అటువంటి ఆ బ్రహ్మలోకంలో, ఆ భువనంలో ఆయన సానుచరం పితామహం తన అనుచరులతో పాటు కూడి ఉన్న పితామహుణ్ణి బ్రహ్మదేవుణ్ణి దదర్శః చూశాడు. పితామహః చాపి పితామహుడు కూడా బ్రహ్మదేవుడు కూడా తం ద్విజం సమీక్ష ఆ ద్విజుణ్ణి మన శరభంగుణ్ణి చూసి ననంద చాలా సంతోషించాడు. సుస్వాగతం ఇతి ఉవాచః స్వాగతం అని కూడా చెప్పాడు. స్వాగతం స్వాగతం రండి రండి అని కూడా చెప్పారు. इति आर्षे श्रीमद् रामायणे వాల్మీకి ఆదికావ్య అరణ్యకాండే పంచమ సర్గ సంపూర్ణం. ఇంకిక్కడ రామచంద్రమూర్తి ఏం చేశారని చూద్దాము. శరభంగే దివం ప్రాప్తే ముని సంఘాః సమాగతాః అభ్యగచ్చంత కాకుత్సం రామం జ్వలిత తేజసం. ఆ విధంగా శరభంగుడు దివం ప్రాప్తే దివంగతుడయిన తర్వాత ఆయన బ్రహ్మలోక ప్రాప్తించుకున్నాక ముని సంఘాః సమాగతాః అక్కడ ముని సంఘాలన్నీ, మునిగణాలన్నీ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. జ్వలిత తేజసం తేజస్సుతో జ్వలిస్తున్న రామచంద్రుణ్ణి కాకుత్సుణ్ణి అభ్యగచ్చంత ఆయన దగ్గరికి వచ్చారు అందరూ మునులు, ఆ ఆశ్రమ పదంలోని వాళ్ళు. వాళ్ళలో ఎవరెవరున్నారు? వైఖానసాః వాలకిల్యాః సంప్రక్షాళాః మరీచిపాః అస్మకుట్టాః చ బహవః పత్రాహారాః చ తాపసాః దంతోలుఖలినః చ ఏవ తథా ఏవ ఉన్మజ్జకాః పరే గాత్రశయ్యాః అశయ్యాః చ తథా ఏవ అనవకాశకాః మునయః సలిలాహారాः వాయుభక్షాः తథా అపరే ఆకాశనిలయాः చ ఏవ తథా స్థండిలశాయినः వ్రతోపవాసినః దాంతాః తథా ఆర్ద్రపటవాససః సజపాః చ తపోనిష్ఠాః తథా పంచతపోన్వితాః సర్వే బ్రాహ్మ్యాః శ్రియాః జుష్టాః దృఢయోగాః సమాహితాః శరభంగాశ్రమే రామం అభిజగ్ముః చ తాపసాః. అక్కడ శరభంగుడి ఆశ్రమ పదంలో ఎన్ని రకాల తాపసికులు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. కొంతమంది వైఖానసులున్నారు,
బ్రహ్మదేవుడి యొక్క నఖము నుంచి ఉద్భవించిన వాళ్ళు. వాలఖిల్యులు బ్రహ్మదేవుడి యొక్క రోమాల నుంచి వచ్చిన వాళ్ళు. సంప్రక్షాళాహ ప్రక్షాళనం చేసుకుంటే ఆ నీళ్ళలో నుంచి పుట్టిన వాళ్ళు. మరీచిపాహ కిరణాలను పానం చేసేవాళ్ళు. అస్మకుట్టాహ రాళ్ళు పెట్టి ధాన్యాలను నూరుకుని వాటిని వండుకుని తినేవాళ్ళు. అటువంటి వాళ్ళు బహవః ఎంతోమందున్నారు. పత్రాహారాహ ఆకులను, పర్ణాలను ఆహారంగా పుచ్చుకునేవాళ్ళు. తాపసాహ అటువంటి తాపసికులు. దంత ఉలూఖలినః చ ఏవ దంతాలనే పళ్ళనే రోలులాగా వాడేవాళ్ళెవరుంటారో, పళ్ళను రోళ్ళలాగా వాడేవాళ్ళను దంత ఉలూఖలినః చ ఏవ వాళ్ళు గూడా ఉన్నారక్కడ. తథా ఏవ అట్లానే ఉన్మజ్జకాహ పరే ఇంకా కొంతమంది గొంతు వరకు నీళ్లలో మునిగి తపస్సులు చేసేవాళ్ళు. గాత్రశయ్యాహ వాళ్ళ శరీర అవయవాలనే శయ్యగా పెట్టుకుని పడుకునేవాళ్ళు. అంటే ఏదో చెయ్యి మడిచి దానిపైనే అది దిండుగా పెట్టుకుని, తల పెట్టుకుని పడుకునేవాళ్ళు అటువంటి వాళ్ళు. అశయ్యాహ అసలు పక్క కావాలని కోరుకునేదే లేదు. ఎక్కడ పడితే అక్కడ పడుకుని నిద్రపోయేవాళ్ళు. తథా ఏవ అనవకాశకాహ అవకాశం లేని వాళ్ళు. కదలడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నంత ఇరుకైన ప్రదేశంలో కూర్చొని తపస్సులు చేసుకునేవాళ్ళు. మునయః మునులు. సలిలాహారాహ నీళ్ళని భుజించేవాళ్ళు. వాయుభక్షాః గాలిని భోంచేసేవాళ్ళు. తథా అపరే ఇంకా కొంతమంది. ఆకాశ నిలయాః ఆకాశమే నిలయంగా అంటే ఏ ఆచ్ఛాదన, ఏ గూడు, ఏ నీడ కోరుకోకుండా ఉండి తపస్సులు చేసుకునేవాళ్ళు. తథా అట్లానే స్థండిల శాయినః కటిక నేలపైన గడ్డి కావాలని కూడా కోరుకోకుండా కటిక నేలపైన పడుకునేవాళ్ళు. అట్లానే తథా ఊర్ధ్వవాసినః ఎత్తైన ప్రదేశాల్లో కొండలపైన, పర్వతాలపైన ఉండి తపస్సులు చేసుకునేవాళ్ళు. దాంతాహ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు. తథా అట్లానే ఆర్ద్రపట వాససః తడిసిన వస్త్రాలను ధరించి ఆ విధంగా తడిసిన బట్టలతోటే తపస్సులు చేసుకునేవాళ్ళు. సజపాహ జపాలు చేస్తూ ఉన్నవాళ్ళు. తపోనిష్టాహ తపోనిష్టలో ఉన్నవాళ్ళు. పంచతపోన్వితాహ పంచాగ్నిహోత్రాల మధ్యలో ఉండి తపస్సులు చేసుకుంటూ ఉన్నవాళ్ళు. ఈ విధంగా సర్వే అందరూ ఎంతోమంది తాపసికులు మునులున్నారక్కడ. అందరూ బ్రాహ్మ్యాః శ్రియాః జుష్టాః అందరూ బ్రహ్మవర్చస్సుతో ఉన్నారు. దృఢయోగాః దృఢమైన యోగాభ్యాసాలతో ఉన్నారు. సమాహితాః సమాహితమైన మనస్థితులతో ఉన్నారు. శరభంగాశ్రమే అక్కడ శరభంగుడి యొక్క ఆశ్రమ పదంలో ఆ తాపసికులందరూ రామం అభిజగ్ముహు చ రామచంద్రమూర్తి దగ్గరికొచ్చారు. అభిగమ్య చ ధర్మజ్ఞాః రామం ధర్మభృతాం వరం ఊచుః పరమధర్మజ్ఞం ఋషిసంఘాః సమాహితాః. ఆ ధర్మజ్ఞులందరూ ధర్మం తెలిసిన వాళ్ళందరూ ధర్మభృతాం వరం ధర్మాన్ని ధరించే వాళ్ళలో శ్రేష్ఠుడైన రామచంద్రమూర్తి దగ్గరికొచ్చి ఆ పరమధర్మజ్ఞుడితో పరమధర్మాలన్నీ తెలిసిన వాడితో ఆ ఋషి సంఘాః సమాహితాః వాళ్ళందరూ ఋషి సమూహాలన్నీ కలిసి వచ్చి రాముడి దగ్గరికి అభిగమ్య చేరి ఆయనతో ఊచుహు అంటూ ఉన్నారు. వాళ్ళు ఆయనకేం చెప్తున్నారంటే త్వం ఇక్ష్వాకుకులస్య అస్య పృథివ్యాః చ మహారథ ప్రధానః చ అసి నాదః చ దేవానాం మఘవాన్ ఇవ. ఓ మహారథ రాజా, త్వం నువ్వు అస్య ఇక్ష్వాకు కులస్య ఈ ఇక్ష్వాకు కులానికి ప్రధానమైన వాడివి, దానికి నాథుడువైన వాడివి. అట్లానే ఈ రాజ్యానికి కూడా నువ్వు రాజువై ఉన్నావు. దేవతలకు మఘవాన్నివా దేవతలకు ఇంద్రుడెట్లా రాజో ఈ రాజ్యానికి నువ్వు రాజువై ఉన్నావు. ఇక్ష్వాకు వంశంలోని రాజువు నువ్వు. విస్తృతః త్రిషు లోకేషు యశసా విక్రమేణ చ
పితృభక్తి చ సత్యం చ త్వయి ధర్మః చ పుష్కళః. నీ గురించి మేము గూడా విన్నాము. అన్ని లోకాల్లో నీ గురించి మాట్లాడుకుంటారు. అంత ఘనమైన కీర్తి వ్యాపింప చేసుకున్నావు నీ యశస్సుతో, పరాక్రమంతో. నీలో త్వయి పితృభక్తి, సత్యము, ధర్మము పుష్కళంగా ఉన్నాయి రామా. త్వాం ఆసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలం అర్థిత్వాత్ నాథ వక్ష్యామః తచ్చ నః క్షంతుం అర్హసి. అందుకని మహాత్ముడివి, ధర్మం తెలిసిన వాడివి, ధర్మం అంటే ఇష్టమైన వాడివి కాబట్టి ధర్మరతి కలిగిన, ధర్మం తెలిసిన మహాత్ముడివైన త్వాం నిన్ను ఆసాద్య చేరి, ఓ నాథ మాకు ప్రభువై ఉన్నావు. మేము అర్థిత్వాత్ ఒకటి కోరుకుని వచ్చాము. దాన్ని వక్ష్యామః నీకు చెప్తాము. తత్ దాన్ని నః మేం చెప్తున్న ఈ మాటను క్షంతుమర్హసి కొంచెం క్షమించు. ఒక మాట చెప్తాము క్షమించు. ఒకటి కోరుకుని వచ్చాము. అధర్మః సుమహాన్ తాత భవేత్ తస్య మహీపతేః యః హరేత్ బలి షడ్భాగం నచ రక్షతి పుత్రవత్. తాత నాయనా, ఏ మహీపతి, ఏ రాజైతే, యః ఎవరైతే, షడ్భాగం బలిం హరేత్ రాజుగా ఉంటే ప్రతి వాళ్ళ దగ్గర నుంచి 6వ భాగము కానుకలను, బలులను, పన్నులను వసూలు చేస్తాడు రాజు. మరి ఆ రకంగా చేసి కూడా రాజు పుత్రవత్ ఆయన ప్రజలను పుత్రులలాగా రక్షతి ఒకవేళ కాపాడకపోతే, తస్య అటువంటి మహీపతికి సుమహాన్ అధర్మః భవేత్ గొప్ప అధర్మం కలుగుతుంది, గొప్ప అధర్మ దోషం కలుగుతుంది. రాజైన వాడు ప్రజల దగ్గర నుంచి పన్నులు పుచ్చుకుంటాడు. అందుకుగాను రాజు ప్రజలందరినీ కాపాడవలసి ఉంటుంది. నువ్వు అట్లా మా దగ్గర 6వ భాగాన్ని పుచ్చుకుని కూడా మమ్మల్ని చూసుకోకపోతే నీకు అధర్మం సంక్రమిస్తుంది. మీరు నాకేమి ఇచ్చారు అంటే చెప్తాం విను. యుంజానః స్వాన్ ఇవ ప్రాణాన్ ప్రాణైః ఇష్టాన్ సుతాన్ ఇవ నిత్యయుక్తః సదా రక్షన్ సర్వాన్ విషయవాసినః. ఆ విధంగా 6వ భాగాన్ని పుచ్చుకున్న రాజు ఇష్టాన్ సుతాన్ ఇవ తనకు ఇష్టమైన తన పుత్రులను ఏ విధంగా, స్వాన్ ప్రాణాన్ ఇవ తన సొంత ప్రాణాలైనా అడ్డుపెట్టి ఏ విధంగా వాళ్లను నిత్యయుక్తుడై సదా ఎల్లప్పుడూ రక్షించుకుంటాడో, అట్లానే విషయవాసినః ఆయన విషయంలో, రాజ్యం, విషయం అంటే రాజ్యం, రాజ్యంలో వసిస్తున్న వాళ్ళను కూడా సర్వానందరినీ రక్షించవలసి ఉంటుంది. ప్రాప్నోతి శాశ్వతీం రామం కీర్తిం సహ బహువార్షికీం బ్రహ్మణః స్థానమాసాద్య తత్ర చాపి మహీయతే. ఆ విధంగా ఎవరైతే ప్రజలను తన కన్నబిడ్డల్లాగా తన ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుతూ ఉంటాడో అటువంటి రాజు ఇక్కడ ఈ లోకంలో బహువార్షికీం శాశ్వతీం ప్రాప్నోతి ఎంతో కాలము శాశ్వతంగా ఉండే గొప్ప కీర్తిని ప్రాప్తించుకుంటాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మణః స్థానం ఆసాద్య బ్రహ్మలోకాన్ని చేరి తత్ర చాపి అక్కడ కూడా మహీయతే ఎంతో గొప్పగా సుఖపడతాడు. యత్ కరోతి పరం ధర్మం మునిః మూలఫలాసనః తత్ర రాజ్ఞః చతుర్భాగం ప్రజాః ధర్మేణ రక్షితః. మూలఫలాసనః మునిః కందమూలాలు, ఫలాలు అసనం చేస్తూ భుజిస్తూ ఏ ముని అయితే ఉంటాడో అటువంటి ముని నాకేమి ఇస్తాడు, ఆయన దగ్గర నేనేమి పన్నులు కప్పాలు వసూలు చేస్తున్నాను అని అడుగుతావేమో. మునుల దగ్గర ఉండేది ఏమి నాయనా, వాళ్ళ ధర్మమే ఉంటుంది. ఆ ధర్మంలో, ఆ మునుల ధర్మం వాళ్ళు సంపాదించుకున్న ఏ పుణ్యం ఉంటుందో, వాళ్ళు ఏమి చేస్తున్నారో పరమధర్మంగా, అందులో కూడా మళ్ళీ చతుర్భాగం 4వ వంతు రాజ్ఞః
ధర్మేణ రక్షితః ధర్మంగా ప్రజలను రక్షిస్తున్న రాజుకు చెందుతుంది. ఆ విధంగా మా దగ్గర కూడా నువ్వు మేము చేస్తున్న తపస్సులో కొంత భాగము నీకు చెందుతూనే ఉన్నది. అందుకని మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత రాజుగా నీకున్నది. సహ అయం బ్రాహ్మణ భూయిష్టః వానప్రస్థగణః మహాన్ త్వత్నాదః అనాథవత్ రామ రాక్షసైః వధ్యతే భృశం. రామ నాయనా సహాయం ఇదిగో ఈ బ్రాహ్మణ భూయిష్టం బ్రాహ్మలతో నిండి ఉన్న వానప్రస్థ గణమున్నది గదా! ఈ గొప్ప వానప్రస్థ గణము సమూహము త్వత్నాదః నువ్వు మాకు ప్రభువై ఉండి కూడా అనాథవత్ అనాథల్లాగా ఓ రామ రాక్షసుల చేత రాక్షసైః భృశం వధ్యతే మేము చాలా బాధపడుతూ ఉన్నాము. ఈ మొత్తము ఈ బ్రాహ్మణ భూయిష్టమైన వానప్రస్థ ప్రదేశమంతా మా సమూహమంతా చాలా బాధపడుతున్నది. నువ్వుండి మేము అనాథల్లాగా ఉన్నాము. ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైః ఘోరైః బహూనాం బహుధా వనే. రామ ఏహి ఇట్రా నాయనా చూపిస్తాంరా. పశ్య చూడు. భావితాత్మనాం మునీనాం శరీరాణి భావితాత్ములైన తపస్సులు చేసుకుంటున్న మునుల యొక్క శరీరాలు చూస్తున్నావా నాయనా? ఘోరైః రాక్షసైః హతానాం భయంకరమైన రాక్షసుల చేతిలో చనిపోయిన మునుల శరీరాలు చూస్తున్నావా నాయనా? బహుధా ఎన్నో విధాలుగా ఈ అరణ్యంలో ఎన్నో బహూనాం శరీరాలు ఇట్లా పడి ఉన్నాయి నాయనా. పంపా నదీ నివాసానాం అను మందాకినీం అపి చిత్రకూట ఆలయానాం చ క్రియతే కథనం మహత్. ఎక్కడెక్కడ ఉంటారు ఈ రాక్షసులంటే ఎక్కడని చెప్పాలి నాయన? ఎక్కడెక్కడ ఆశ్రమ పదాలుంటే అక్కడక్కడ వాళ్ళ బాధలు తప్పకుండా ఉన్నాయి మాకు. పంపానది నివాసం పంపానది తీరాల్లో నివాసం పెట్టుకుని మేము అక్కడ ఆశ్రమాలు కట్టుకుని అక్కడ తపస్సులు చేసుకుంటే అక్కడికి వస్తారు. అను మందాకినీమపి మందాకిని నది ప్రవహిస్తున్న ఆ తీర ప్రాంతాల్లో గూడా అంతే పరిస్థితి. చిత్రకూటాన్ని ఆలయంగా చేసుకుని ఆ చిత్రకూట పర్వతం పైన మేము ఆశ్రమాలు నిర్మించుకుంటే అక్కడికి వస్తారు. ఇదిగో మహత్కరమైన ఈ కథనం క్రియతే ఈ విధంగా మమ్మల్ని బాధపెడుతూ చాలా హింసిస్తున్నారు. ఏవం వయం న మృష్యామః విప్రకారం తపస్వినాం క్రియమాణం వనే ఘోరం రక్షోభిః భీమకర్మభిః. ఈ విధంగా మేము తాపసికులకు జరుగుతూ ఉన్న విప్రకారాన్ని, ఈ అపకారాన్ని నమృష్యామః తట్టుకోలేకుండా ఉన్నాము నాయనా. ఈ వనే ఈ అడవిలో భీమకర్మభిః భయంకరమైన కర్మలు చేసే రక్షోభిః రాక్షసుల చేతుల్లో వాళ్ళు చేస్తున్న వాళ్ళ వల్ల జరుగుతూ ఉన్న ఈ అపకారము తాపసికులకు జరుగుతున్న అపకారం తట్టుకోలేకుండా ఉన్నాము నాయనా. తతః త్వాం శరణార్థం చ శరణ్యం సముపస్థితాః పరిపాలయ నః రామ వజ్యమానాత్ నిశాచరైః. తతః అందుకని రామా నాయనా శరణార్థం శరణ్యం సముపస్థితాః శరణు వేడి మాకు శరణమైన నీ దగ్గరికొచ్చాం మేము. నిశాచరైః వధ్యమానాన్ నిశాచరుల చేత హింసలు పొందుతూ ఉన్న నహ మమ్మల్ని ఓ రామ పరిపాలయ మమ్మల్ని కాపాడు. పరాత్వత్తః గతిః వీర పృథివ్యాం న ఉపపద్యతే పరిపాలయ నః సర్వాన్ రాక్షసేభ్యః నృపాత్మజ. ఓ రాకుమారా ఓ వీరుడా త్వత్తః పరా నువ్వు కాక మాకు వేరే గతి ఈ భూమి మీద నా ఉపపద్యతే ఇంక లేదు ఈ రాజ్యంలో. నాయనా మాకు రాజుగా నువ్వే ఉన్నావు. నువ్వు కాక మాకు వేరే గతి లేదు. అందుకని సర్వాన్ రాక్షసేభ్యః సర్వాన్ మమ్మల్ని అందరినీ రాక్షసుల నుంచి నహ మమ్మల్ని పరిపాలయ రక్షించు నాయనా. ఏతత్ శ్రుత్వా తు కాకుత్సః తాపసానాం తపస్వినాం ఇదం ప్రోవాచ ధర్మాత్మ సర్వాణ్యేవ తపస్వినః. ఏతత్ ఈ విధంగా శ్రుత్వా విన్నాడు మన కాకుత్సుడు రాముడు. ఆ తాపసికులు ఈ విధంగా తపిస్తున్న వాళ్ళు బాధలు పడుతూ ఉన్నవాళ్ళు తనతో చెప్పిన మాటలన్నీ ఆయన విని
ఆ ధర్మాత్ముడు సర్వాన్ తపస్వినః ఆ తాపసికులందరికీ ఇదం ప్రోవాచ వాళ్ళతో ఈ విధంగా బదులు పలికారు. న ఏవం అర్హత మాం వక్తుం ఆజ్ఞాప్యః అహం తపస్వినాం కేవలేన ఆత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయా వనం. ఏవం ఈ విధంగా మాం వక్తుం నాకు చెప్పడానికి నా అర్హత మంచిది కాదండి. ఈ విధంగా మీరు నాకు చెప్పడానికి తగిన వాళ్ళు కాదు. ఈ విధంగా నన్ను అడగరాదు. అహం నేను తపస్వినాం ఆజ్ఞాప్యః తాపసికులు నన్ను ఆజ్ఞాపించాలి. ఇట్లా చెయ్యి రామా అని చెప్పాలి. నన్ను అర్థించవలసిన పని లేదండి. మీరట్లా చెప్పరాదు. ఆ విధంగా అనరాదు. కేవలము ఇది నా ఆత్మకార్యము. ఇది నా స్వధర్మమండి. ఇది నా ధర్మము. ఇది క్షత్రియుడిగా, రాజుగా నా ధర్మము. నా కోసమే చేస్తాను. మీరు నన్ను అడిగారని నేను ఈ పని చేయడం గాదు. ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం కాబట్టి ఆత్మకార్యేణ కర్తవ్యం కాబట్టి నేను అందుకోసం చేస్తాను. అందుకనే మయ్యా నా చేత ఈ వనం ప్రవేష్టవ్యం. అందుకనే నేనిక్కడికొచ్చాను కూడా. అడవిలో ఉన్న ఎవరెవరైతే అడవిలో నివసిస్తున్నారో వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత రాజుకు ఉంటుంది మరి. కాబట్టి కూడా నేను ఈ అడవిలో జరుగుతున్న వాటిని చూసుకోవడం అన్నది నా బాధ్యత కాబట్టి అవి కూడా చేస్తాను. ఇది నా బాధ్యతగా చేస్తాను. పైగా మీరు తాపసికులు నన్ను ఆజ్ఞాపించాలి. నన్ను అర్థించరాదు. విప్రకారం అపాకృష్టం రాక్షసైః భవతాం ఇమం పితుః తు నిర్దేశకరః ప్రవిష్టః అహం ఇదం వనం. రాక్షసైః రాక్షసుల చేత ఇమం భవతాం విప్రకారం మీరందరికీ కలిగే ఈ అపకారము అపాకృష్టం తొలగించడం కోసము అహం నేను పితుః నిర్దేశకరః మా నాన్న 14 సంవత్సరాలు అడవిలో ఉండు అంటే ఆయన చేత ఆజ్ఞాపించబడి అందుకనే ఇదం వనం ప్రవిష్టః అందుకనే ఈ అడవిలోకొచ్చాను. మీకు కలిగే ఈ అపకారాన్ని నేను తొలగించడము నా బాధ్యత నేను చేస్తాను. భవతాం అర్థసిద్ధ్యర్థం ఆగతః అహం యదృచ్ఛయా తస్య మే అయం వనే వాసః భవిష్యతి మహాఫలః. భవతాం అర్థసిద్ధ్యర్థం మీకు ఉపయోగపడడము అనుకోకుండా నాకు కలిగిన మహాఫలమండి. యదృచ్ఛయా అనుకోకుండా యాదృచ్ఛికంగా అహం నేను ఇక్కడికి ఆగతః వచ్చాను. అనుకోకుండా వచ్చాను. కానీ చాలా గొప్ప ఫలము నాకు ప్రాప్తిస్తూ ఉన్నది. మీకు ఉపయోగపడుతూ ఉన్నాను. మీకు ఉపయోగపడడం అన్నది ఆ ఫలము నాకు సిద్ధించడం కోసమే. అందుకనే నాకు ఈ వనే వాసః ఈ వనవాసము భవిష్యతి కలిగినట్టుందండి. వనవాసంలో నాకు మహాఫలః భవిష్యతి గొప్ప ఫలం కలుగుతుంది. మీకు నేను ఈ పని చేసి పెట్టానంటే ఎంతో గొప్ప ఫలితం కలుగుతుంది నాకు. తప్పకుండా చేస్తాను. నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం ఇది. రాజుగా నా బాధ్యత కూడా. మా నాన్న అడవికి వెళ్ళు అని పంపించింది కూడా ఇందుకేనో ఏమో. నా మంచికే జరిగిందిది. తప్పకుండా చేస్తాను. తపస్వినాం రణే శత్రూన్ హంతుమిచ్చామి రాక్షసాన్ పశ్యంతు వీర్యం ఋషయః సభ్రాతుః మే తపోధనాః. తపోధనాః ఓ తపోధనులారా తపస్వినాం శత్రూన్ తాపసికులకు శత్రువులై ఉన్న ఆ రాక్షసులను రణే యుద్ధంలో హంతుమిచ్చామి సంహరించాలని కోరుకుంటున్నాను. ఓ ఋషయః ఓ ఋషుల్లారా సభ్రాతుః నా సోదరుడితో పాటు కలిసి నా యొక్క వీర్యం పశ్యంతు మీరు నా పరాక్రమం చూద్దురుగాక అని దత్వా అభయం చాపి తపోధనానాం ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన తపోధనైః చాపి సభాజ్యవృత్తః సుతీక్ష్ణమేవ అభిజగామ వీరః. మన వీరుడు ఆ విధంగా తపోధనానాం ఆ తాపసికులకు అభయం దత్వా అభయాన్నిచ్చి ఏం పర్వాలేదు నేను చూసుకుంటానో అని వాళ్లకు ధైర్యం చెప్పి ధర్మే ధృతాత్మ ధర్మంలో ధృతి కలిగిన వాడు మన రాముడు
లక్ష్మణేన సహా లక్ష్మణస్వామితో పాటు కలిసి సహ భాజ్యవృత్తః ఎంత అందమైన మాటంటే సభాజ్యవృత్తః అంటే ఆయనలో సగభాగము సీతమ్మ. ఆమెతో కలిసి లక్ష్మణుడితో పాటు తపోధనైః చాపి ఆ తాపసికులతో పాటు కూడా కలిసి అందరూ మళ్ళీ సుతీక్ష్ణం ఏవ అభిజగామ రామచంద్రుడు సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరారు. ఎంత అందమైన మాటో. సభాజ్యవృత్తః ఆయనలో భాగమామె. ఆమెతో కలిసి ఆయన బయలుదేరారు అని మన వాల్మీకి మహర్షి ఎంత అందంగా చూపిస్తూ ఉన్నారో, ఇంక అందరూ కలిసి సుతీక్ష్ణుల వారి ఆశ్రమం వైపుకి బయలుదేరారు. इति आर्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये अरण्यकाण्डे षष्ठः सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र प्रभुपादारविन्दार्पणमस्तु। मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मङ्गलम्।